జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 236 ద్వారక సముద్రంలో మునిగిపోవుట, ద్వారకను ఖాళీ చేయించిన అర్జునుడు. ఈ ఎపిసోడ్లో చూద్దాం. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయనుల వారిని, మహాత్మా అయితే మరి 7 రోజుల్లో మునిగిపోతుందని చెప్పారు కదా, ద్వారకా సముద్రంలోనికి మునిగిపోయిందా? మరి ద్వారకా వాసులందరినీ కూడా అర్జునుడు సురక్షితంగా ఖాళీ చేయించగలిగాడా అని అడిగాడు. చెప్తున్నాడు వైశంపాయనుల వారు, రాజన్, అలా శ్రీకృష్ణ పరమాత్మునికి బలదేవునికి అంత్యక్రియలు గొప్పగా వేద మంత్రాల ద్వారా ఉచితంగా చేసిన తరువాత అర్జునుడు అక్కడ నుంచి తిరిగి ద్వారకకు వచ్చాడు. అతనికి తెలుసు మరనాడే ద్వారక సముద్రంలో కలిసిపోతుంది. అప్పటికి 7 రోజులు అయిపోయింది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన నాటి నుండి. కనుక అతడు అందరినీ త్వరగా వారి వారి సామాన్లను సర్దుకొని ద్వారకను ఖాళీ చేయమని చెబుతున్నాడు. అలా ద్వారకా వాసులు అందరినీ త్వర పెట్టి అందరినీ రాత్రికి రాత్రే తెల్లవారుజాము వరకు ఉండడానికి వీలు లేదని చెప్పి అందరినీ ఆ రాత్రిపైనే ద్వారకను దాటించడానికి సర్వ ప్రయత్నాలు చేశాడు అర్జునుడు. సరైన బండ్లు వాహనములన్నీ సమకూర్చి వాటిలో ఆ పురజనుల యొక్క వస్తువులు, ధాన్యములు, ధనము, బంగారము అన్నీ ఎక్కించి ఆ బలులో వృద్ధులు, చిన్నపిల్లలను కూడా ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నాడు. అలా అర్ధరాత్రికి ద్వారకలో ఇంకెవరు ఉండకుండా అందరూ బయటకు వచ్చేసారు. అలా వస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని 16,000 మంది భార్యలు, 80 పట్టమహిషులు ప్రత్యేక రథాలలో వారందరినీ కూడా ద్వారక నుంచి బయటికి తరలింపచేశాడు అర్జునుడు. ఇలా అర్జునుడి యొక్క ప్రార్థనలతో నగరవాసులంతా కూడా కొందరు కావుళ్ళతోనూ, కొందరు రథాలపైన, కొందరు బండ్లపైన వారి వారి వస్తు సామాగ్రి అంతటిని కూడా తీసుకొని ద్వారకను విడిచి వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారిలో ముఖ్యులు యాదవ నాయకుడు వజ్రుడు ఉన్నాడు. వజ్రుడు రథంపై కూర్చొని ఉన్నాడు. అతనితో పాటుగా అందరూ ముఖ్యులంతా రథాలపై కూర్చొని ముందు స్వారీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలా మొత్తము ద్వారకలో ఉన్న వారందరూ చివరి పురజనుడు వరకు ఖాళీ చేయించేసరికి వేకువజామైపోయి తెల్లవారుతూ వచ్చింది. సూర్యోదయం కావస్తూ ఉన్నది. ఇలా మొత్తము ద్వారక పురజనులంతా ద్వారకను వీడి బయటికి వెళ్ళేసరికి సూర్యోదయం అయింది. సూర్యోదయం కాగానే ఆ ద్వారకను సముద్రం వచ్చి ముంచివేసి తనలో కలుపుకున్నది. ఇలా కలుపుకోవటము శ్రీకృష్ణ పరమాత్ముని భార్యలు, వజ్రుడు, ఇతర ప్రజలు అంతా చూస్తూనే ఉన్నారు. ఇలా యదువంశీయులంతా అర్జునుని సారథ్యంలో, వజ్రుని సారథ్యంలో ముందుకు ప్రయాణం సాగించి అక్కడ పంచవటం అనే గ్రామంలో దూరంగా చెట్ల కింద విడిది చేశారు. ఈ ప్రదేశం గ్రామానికి దూరంగా ఉన్నది. అక్కడ దొంగల భయం ఎక్కువగా ఉన్నదని అందరూ అనుకుంటుంటారు. అకస్మాత్తుగా అక్కడికి దారి దోపిడీ గజ దొంగలు చాలామంది వచ్చారు. వచ్చి ఈ ద్వారక నుంచి వస్తున్నటువంటి యదువంశీయులందరినీ కూడా వారి వద్ద ఉన్నటువంటి ధనము, బంగారము, వస్తు సామాగ్రి అందరినీ దోచుకున్నారు. అలా వారు దోచుకుంటుంటే అర్జునుడు వారిని తరిమాడు. కానీ వారిని సమర్థవంతంగా తరమలేకపోతున్నాడు. అర్జునుడి శక్తి సామర్థ్యాలు చాలాకున్నవి. అప్పుడు అర్జునుడు గాంధీవం తీసి అస్త్రశస్త్రాలు వారిపై ప్రయోగించి చూశాడు. అస్త్రములు అతనికి జ్ఞప్తికి రావడం లేదు. శస్త్రములు ఆయన వేస్తున్నాడు ఆ పైన. శస్త్రములు బలంగా వెళ్ళటం లేదు. ఆ ఒక్క శస్త్రం వల్ల కూడా ఒక దొంగ చనిపోలేదు. ఎవడికి గాయం కూడా కావటం లేదు. హతవిధి ఏమని చెప్పేదా? సర్వోత్తమ వీరుడు, త్రిలోక వీరుడు, గొప్ప అస్త్రశస్త్రములు తెలిసిన గొప్ప వీరుడు అని భీష్మాచార్యులు అంతటి వాడే అర్జునుడు పొగిడాడు.
త్రైలోక్య వీరుడు అర్జునుడే అని పొగిడాడు భీష్మాచార్యులు వారి. అంతటి గొప్ప వీరుడు, శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని తీసుకున్నవాడు అర్జునుడు. అంతటి గొప్ప వీరుడికి నేడు ఒక దారి దోపిడీ దొంగ కూడా మాట వినటం లేదు. ఒక దారి దోపిడీ దొంగను కూడా అతడు ఆపలేకపోతున్నాడు. జనమేజయ మహారాజా, ఏమని చెప్పుదు ఆ దుస్థితి? అంతటి లోకోత్తర వీరుడు దొంగలనే ఆపలేకపోయాడు. అప్పుడు అతడు తన సర్వశక్తులు ఒడ్డి శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి అష్టభార్యలు 16,000 మంది భార్యలను ఎలాగోలాగా కాపాడగలిగాడు. ఆ తరువాత బలరాముని యొక్క భార్యలను కాపాడగలిగాడు. వారిని ఎలాగోలాగా ముందుకి రథాలపై తీసుకుని పోగలిగాడు. ఇతర యాదవ స్త్రీలను అర్జునుడు కాపాడలేకపోయాడు. వారి వద్ద ఉన్న నగ నట్ల బంగారము ధనం అంతా వారు దోచుకొని పోయారు. అలా దోపిడీకి గురైనటువంటి యాదవ స్త్రీలు వారి యొక్క ధనము బంగారము హారములు అన్నీ పోయాయి. ధనము లేదు, ప్రాణం మిగిలింది కదా అనుకుంటూ వారంతా కూడా ప్రయాణం చేస్తూ కురుక్షేత్రం మీదుగా ప్రయాణం చేసి ఇంద్రప్రస్థ నగరానికి చేరుకోవాలి ఉత్సుకతో అందరూ బయలుదేరి వెళ్తూనే ఉన్నారు. ప్రయాణం కొనసాగుతూనే ఉన్నది. ఇలా వెళ్తున్న ఈ యదువంశ ప్రజలను, పౌరులను అందరినీ వివిధ ప్రదేశాలలో వారికి స్థానాలు చూపించాడు అర్జునుడు. అర్జునుడు కృతవర్మ కొడుకుని పిలిచి అతడిని అతడి బంధువర్గాన్ని అందరినీ అక్కడ ఉన్నటువంటి మృత్తికావత పురంలో మీరు ఏలుకోండి, నీవే రాజువు, మీ అందరినీ నువ్వు సక్రమంగా చూసుకో అని కృతవర్మ కొడుక్కి చెప్పాడు అర్జునుడు. ఆ మృత్తికావనంలో వారు అక్కడ ఉండిపోయారు. ఆ మృత్తికావతపురానికి అతడిని రాజుగా చేశాడు. అందువల్ల కృతవర్మ కొడుకు అతని బంధువులంతా ఆ మృత్తికావతపురంలో ఉండిపోయారు. మిగిలిన యదువంశ సంతానాన్ని, రాణులను అందరినీ కూడా ఇంద్రప్రస్థానికి విజయవంతంగా తరలించగలిగాడు అర్జునుడు. అక్కడ తన అన్న ధర్మరాజు మాట మేరకు వజ్రుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క వంశంలోని వాడు వజ్రుడు, అతడిని అక్కడ రాజుగా అభిషేకించాడు అర్జునుడు. ఆ వజ్రుడికి ఇతర యాదవులందరినీ అప్పగిస్తూ అక్రూరుడి భార్య బిడ్డలను కూడా అప్పగించాడు. సక్రమంగా చూసుకోమని ఆదేశించాడు. కానీ ఆ అక్రూరుని భార్య బిడ్డలు అక్కడ ఇష్టపడక ఎక్కడికో వెళ్ళిపోయారు. అలా మునిత్రయము శాపము, పతివ్రత గాంధారీ శాపము ఫలించి యావత్తు యాదవ వీరులు అలా ద్వారకలో కొంతమంది చనిపోగా మిగిలిన వారు సముద్రం ద్వారకను ముంచే లోపుగా బయటికి వచ్చి వివిధ ప్రదేశాలలో అర్జునుడు చూపక ఆయా ప్రదేశాల్లో వారు స్థిరపడ్డారు. శ్రీకృష్ణ పరమాత్మ భూమిపైన సశరీరంగా లేడు. శ్రీకృష్ణ పరమాత్మ భూమిపైన సశరీరంగా లేకపోవటం వల్ల అతని మిత్రుడు, జతగాడు అర్జునునికి కూడా శక్తి సామర్థ్యములు సన్నగిలినవి. అంతటి త్రైలోక్య వీరుడు కనీసము దారి దోపిడీ దొంగలను కూడా అడ్డుకోలేకపోయాడు, సంహరించలేకపోయాడు. ఇది అంత కాల మహిమ అని అనుకున్నాడు అర్జునుడు, సరిపెట్టుకున్నాడు. జై శ్రీమన్నారాయణ.